పరలోకంలో తల్లి ఉందంట. ఎవరున్నారంట? పరలోకంలో మనకి తల్లి ఉందంట. ఆమె భూమి మీదకి వచ్చి మనందరికి తల్లి ప్రేమను చూపించాలని ప్రయత్నిస్తుందంట. యేసుప్రభు వచ్చాడు, తండ్రి ప్రేమను చూపించాడంట. ఇప్పుడు జాంగిరియా వచ్చింది, తల్లి ప్రేమను చూపించిందంట. ఎవరైనా ఈ తల్లి ప్రేమలో చేరుంటే, ఎవరైనా ఈ తల్లి ప్రేమ గురించి తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇదిగో నా ఫోన్ నెంబర్ పైన ఉంది. దయచేసి మీ విలువైన తల్లి గురించి మాకు చెప్పడానికి ప్రయత్నించండి. మేము ఎప్పుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం, లేకపోతే కలుసుకున్నాం, ప్రేమపూర్వకంగా చర్చ జరుపుకున్నాం. ఈ డినామినేషన్ పేరు ఏంటంటే పరలోకపు తల్లి. ఆమె పేరు అదే మనకు కాదు జాంగిల్జాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. రెండోది, మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి రావచ్చు. ఈ వీడియో ముఖ్యంగా మీ అందరికి సవాల్ విసురుతున్నాను. రండి, వాక్యాన్ని పరిశీలిద్దాం, మారు మనసు పొందాం. జాంగిల్జా తల్లి అంటే నాకు పిచ్చెక్కిపోయింది. వాళ్ళు చూపించే రెఫరెన్స్లు ఏంటనుకున్నారు? మనము అని ఉన్న దగ్గరల్లా దేవుడు భార్య ఇద్దరు ఉన్నారంట. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే దేవుడు భార్య. స్త్రీ అంట దేవుడు భార్య రూపంలో చేయబడిందంట. పురుషుడంట దేవుడి స్వరూపంలో చేయబడ్డాడంట. అరే నా స్వరూపమందు, మన స్వరూపమందు, మనం అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అవునా? త్రియేక నామంలోకి ముగ్గురుగా సూపర్వైజింగ్ చేస్తున్నా ఏక దేవుడి నామంలోకి మనందరం చేయబడ్డాం, ఇప్పుడు చేర్చబడుతున్నాం. కానీ వీళ్ళేం చెప్తున్నారు? మనం అంటే పక్కన తల్లి ఉందంటే, తల్లి పోలిక స్త్రీ చేయబడింది అంటే. అవునా? అంటే బైబిల్ గుడ్డిదా? మనం గుడ్డోళ్ళం. బైబిల్ ఏం చెప్తుంది? ఆదామునకు సాటి అయిన సహాయం కొరకు, వినండి, ఆదామునకు సాటి అయిన సహాయం కొరకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాం ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకని స్త్రీగా నిర్మించాడు. సృష్టించిన వాడు స్త్రీగాను పురుషునిగాను సృజించాడు. ఎంతకీ ఎవరి పోలిక? అవ్వది దేవుని పోలిక, అమ్మ పోలిక కాదు. అక్కడ అమ్మ లేదు, నేను తప్ప వేరే దేవుడు లేడు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, నీళ్ళ ఎందే గాని, ఆకాశం కింద ఉన్న మరి ఏ వస్తువులు ఎందే గాని మీరు సాగిల పడటానికి లేదు అని దేవుడు నేనే కరాఖండిగా తేల్చి చెప్తే, నేను తప్ప అసలు ఇంతకు మించిన రెఫరెన్స్ ఏదైనా ఉందా? నేను తప్ప వేరే సోర్స్ లేదు మీకు, నేనే సర్వాన్ని కలుగు చేసిన వాడిని అని చెప్తే, మేము మన దగ్గర అమ్మ ఉంది, మేము మన దగ్గర భార్య ఉంది. ఏంటి గిలిగచ్చారు అట్లో? ఎందుకు ఈ గుడ్డితనం? ఎందుకు ఇంత అమాయకత్వం? ఎందుకు ఈ భ్రష్టత్వం? ఇది పాపం కాదా? వాళ్ళకి సంబంధించిన శిక్షా విధి గురించి వాళ్ళు పూర్వం అందే రాయబడ్డారంట. యోధాకి దేవుడు ఏం చెప్తున్నాడు? యోధా, సువార్త ఏంటో చెప్పబడింది, కానీ ఏది సువార్త కాదో నువ్వు చెప్పు. యోధా ఏం చెప్తున్నాడు? కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వాళ్ళు దొంగలు, జాగ్రత్త పడండి, పోరాడండి. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మీరు మీ సువార్తకు దాటి ఎవడైనా వస్తే, ఎవడైనా సరే పేర్లు రకరకాలుగా పెట్టుకోవచ్చు, కానీ ఎవడొచ్చినా సరే జాగ్రత్త పడండి. ఏది సువార్త కాదో మీరు అంగీకరించిన సువార్తను బట్టి మీకు అర్థమైతే, మీరు అవిధేయులైతే మీరు లొంగిపోవచ్చాము. కాబట్టి ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ప్రభా, మా కన్నులు తెరువు, మా అవిధేయతను క్షమించు, మా అపార్థతను క్షమించు. ప్రభా, అర్థం చేర్చిన వాక్యాన్ని, సత్యమైన లేఖనాలు ఏదో మమ్మల్ని భద్రపరచని ప్రార్థన చేద్దాం. మూర్ఖత్వంలోనే బయటకు వద్దాం. ప్రార్థన. పరిశుద్ధులతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ బిల్ మీద టైప్ చేయండి. టైప్ చేయడం వల్ల అనేక మందికి చేరుద్ది. ఈ వీడియో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే లైక్ చేయండి ఈ వీడియోని.